హాయ్ అండి, నమస్తే. నేను మీ లావణ్య. వెల్కమ్ బ్యాక్ టు లావణ్యాస్ వరల్డ్. అందరూ బాగున్నారా అండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా అందరూ బాగున్నారని అయితే అనుకుంటూ ఉన్నాను. మళ్ళీ మీ ముందుకైతే ఇంకొక వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను. ఈ వీడియో వచ్చేసి నాగుల చవితి రోజు వీడియో అండి. అండ్ ఇంక ఇక్కడైతే పూజ కూడా అయిపోయింది. ఇంక ఇవాళ ఏంటంటే 5 o'clockకే నిద్ర అయితే లేచేసాము. నిద్ర లేచేసి అండ్ ముందు మెయిన్ ఇంటి ముందు ముగ్గు అయితే వేసేసుకున్నాను. ముగ్గు వేసేసి ఇంకా పుట్ట దగ్గరికి వెళ్ళేసి తడి బట్టల మీద ఒక 3 చెమ్ములు నీళ్ళు అయితే పోసేసి దారం చుట్టైతే వచ్చేసాను ఉదయాన్నే నేను. అండ్ ఇంక ఇక్కడ ఇంటికి దారం చుట్టేసి వచ్చేసిన తర్వాత ఇంక ఇంట్లో పనులు కానీ ఇవన్నీ కూడా కంప్లీట్ చేసేసుకున్నాను. అండ్ ఇంక ఇక్కడ పిల్లలు కూడా స్కూల్కి అయితే వెళ్ళారండి. ఇవాళ స్కూల్ అయితే ఉంది వాళ్ళకి. కాబట్టి ఇంక వాళ్ళకైతే వాళ్ళని స్కూల్కి రెడీ చేసి పంపించేశాను, టిఫిన్ పెట్టేసి. ఇంకా స్కూల్కి బాబు మా హస్బెండ్ ఇద్దరు కూడా ఏంటంటే ఉదయాన్నే స్కూల్కి వెళ్ళేక ముందే స్నానం చేసి కొంచెం తొందరగానే లేసారు వాళ్ళు కూడాను. స్నానం అదంతా చేసేసుకొని గుడి దగ్గరికి అయితే వెళ్ళేసి దండం పెట్టుకొని అయితే వచ్చేసారు. మళ్ళీ వాళ్ళ పనుల్లో బాబు ఏమో స్కూల్కి వెళ్ళిపోవాలి, ఆయన వర్క్ మీద ఆయన అయితే వెళ్ళిపోవాలి. కాబట్టి ఇంకా వాళ్ళిద్దరూ ఊరికే జస్ట్ స్నానం చేసేసి ఇంక గుడి దగ్గరికి వెళ్ళేసి దండం పెట్టుకొని అయితే వచ్చేసారు. ఇంక ఇక్కడ ఏంటంటే ఇంట్లో వాళ్ళకి టిఫిన్ పెట్టేసేసి ఇంక స్కూల్కి అయితే పంపించేశాను పిల్లల్ని. అండ్ మా హస్బెండ్ కూడా అతని పని మీద అతను వెళ్ళిపోయారు బయటికి. ఇంక ఇక్కడ ఇంట్లో పనులు ఇవన్నీ కూడా కంప్లీట్ చేసేసుకొని ఇంక ఇక్కడ పిండి అంతా కలుపుకొనేసి ఇంక దేవుడి దగ్గర పూజ అదంతా కూడా చేసేసుకొని సొద్దలు నిన్న మూట కట్టి పెట్టాను కదా, అవైతే కొంచెం మొలకలైతే వచ్చేసాయి, బాగున్నాయి సొద్దలు కూడాను. అండ్ ఇంక ఇక్కడ దీపం అదంతా కూడా వెలిగించుకొని ఇంక దీన్నైతే ఇంక నేను గుడి దగ్గరికి తీసుకెళ్ళాలి. ఇంక గుడికి వెళ్ళడానికి రెడీ అయిపోయాను. ఇక్కడ ప్రసాదం అంతా కూడా చేసేసుకొని నార్మల్గా ప్రసాదం పిండి ముద్ద ఒక పెద్ద ముద్ద అయితే సపరేట్గా కలుపుకొని అండ్ ఒక చిన్న ముద్ద తీసుకొని అందులో ఏంటంటే ఆవు నెయ్యితోటి 2 దీపాలు అయితే వెలిగించుకొని అండ్ ఇంకా ఆ దీపం కూడా ఏంటంటే కొండెక్కకుండా గుడి మనకేంటంటే గుడి పక్కనే ఒక 2 houses పక్కనే ఉందండి గుడి. కాబట్టి ఇంక అక్కడ దాకా కూడా ఇంకా అలాగే వెలిగించుకొని వెళ్దామని చెప్పి అయితే ఇంక ఇక్కడ దీపం కూడా వెలిగించేసుకొని ఇంకా అంతా రెడీ అయితే చేసి పెట్టేసేసుకున్నాను. ఇంక ఇక్కడ టైం కూడా ఏంటంటే 9:30 అలా అయిపోయిందండి టైం కూడాను. ఇంకా గుడికి అయితే బయలుదేరుతూ ఉన్నాము. అండ్ ఇంక ఉదయం వాటర్ పోయడానికి వెళ్ళినప్పుడే జనాలు అయితే ఫుల్గా ఉన్నారు. అసలు ఇంక ఇప్పుడు ఎలా ఉంటుందో ఏమో అని చెప్పేసి అనుకుంటానే వెళ్ళాము. కానీ జనాలు అయితే ఫుల్గా ఉన్నారండి. అసలు ఎట్లా ఉన్నారంటే ఒకరి మీద ఒకరు నిలబడేసి గ్యాప్ కూడా లేకుండా ఒకరు కింద వంగి దీపాలు పెట్టుకుంటూ ఉంటే మనిషి పైన వెనక 2-3 అలా నిలబడేసి ఫుల్గా రష్ అయితే ఉంది. బట్ ఇంకా అలా రష్లోనే ఏంటంటే చిన్నగా మ్యాక్సిమం మాకు ఒక 20 minutes పట్టింది. అక్కడక్కడ తిరుగుతూనే ఉన్నాము. ఎక్కడన్నా గ్యాప్ దొరికితే దీపం పెట్టుకుందాం అని చెప్పేసి ఇంక చిన్నగా కొంచెం గ్యాప్ అయితే వచ్చింది. ఇంకా అక్కడైతే మధ్యలో దూరేసి ఇంక దీపం అయితే ఇంక ఇక్కడ పెట్టేసేసాను. దీపం వెలిగించుకొని వచ్చాను కదా, ఆ దీపం అయితే ఇస్త్రాకేసేసి ఆ దీపం పెట్టేసి అండ్ మనం తీసుకెళ్ళిన చలివిండి సొద్దలు అండ్ నైవేద్యంగా ఏంటంటే నేను పండు కూడా ఒక 2 తీసుకెళ్ళాను, కమలా పండ్లు. అవి కూడా పెట్టేసి కడ్డీలు కర్పూరం అంతా వెలిగించేసేసుకొని అండ్ పాలు తీసుకెళ్ళాను కదా, ఆ పాలను కూడా ఏంటంటే అభిషేకం చేసేసుకున్నాను శిలలకి. కాబట్టి ఇంక ఇక్కడ జనాలు అయితే ఫుల్గా ఉన్నారండి బాబు. ఈ జనాలలోనే చిన్నగా పూజ చేసుకొని అయితే ఇంక పక్కకి బ్యాక్ సైడ్ ఏంటంటే కొంచెం గ్యాప్ ఉంది, కొంచెం ఖాళీగా ఉంది. చైర్స్ వేసుకొని అక్కడ అలా కూర్చొని ఉన్నారు. ఇంకా అక్కడే కొద్దిసేపు అంటే మనం వెంటనే గుడికి వచ్చిన వెంటనే వెళ్ళకూడదు కాబట్టి, పూజ అయిపోయిన తర్వాత వెంటనే వెళ్ళకూడదు కాబట్టి ఇంక ఇక్కడ చైర్లు వేసుంటే అక్కడ ఒక 10 నిమిషాలు అట్లా కూర్చునేసి ఇంక అక్కడ ఒక 2-3 పిక్స్ అయితే తీసుకొని ఇంకా ఇంటికైతే వచ్చేసాను. అండ్ 1 hour పట్టిందండి. మనకి పక్కనే అయినా కూడా జనాలు చాలామంది ఉన్నారు ఇవాళ నాగుల చవితి కాబట్టి. ఇంకా జనాలు ఉండేసరికి కొంచెం లేట్ అయితే అయింది. కానీ ఇంకా 1 hour పైనే పట్టిందిలేండి మనకి గుడి నుంచి ఇంటికి వచ్చేసరికి కూడా. ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత ఇంక ఇక్కడైతే వంట అయితే చేస్తూ ఉన్నాను. అండ్ ఇక్కడ ఏంటంటే కొబ్బరి చట్నీ అయితే చేస్తూ ఉన్నాను, కొబ్బరి పచ్చడి. అండ్ రైసు ఇదంతా కూడా ఏంటంటే వండేసాను, అయిపోయింది. అండ్ బెండకాయలు ఉంటే బెండకాయలు అయితే ఫ్రై చేసేసాను. అండ్ ఇంక ఇక్కడేమో అక్కేమో బన్నుగాడికి సాంబార్ అంటే చాలా ఇష్టము. వాడు ఏమంటారు 365 రోజులు సాంబార్ పెట్టినా కూడా వద్దు అని అయితే అంత ఇష్టంగా తింటాడు. అండ్ నాన్ వెజ్ కూడా అసలు తిండు. నాన్ వెజ్ అంటే అసలు తిండలేండి, చాలా తక్కువ వాడు తినేది. మేమే ఇంకా బలవంతంగా చేసి పెడుతూ ఉంటాము నాన్ వెజ్ అయితేను. సాంబార్ కానీ చేసి పెట్టామంటే 365 రోజులు బతికేస్తాడు. అలా ఉంటుంది వాడి ఫుడ్ తినడము. అండ్ ఇంక ఇక్కడైతే
కొబ్బరి పచ్చడి ఇదంతా కూడా చేసేసాను. ఇంక పిల్లలకు కూడా ఏంటంటే లంచ్ బాక్స్ అయితే పెట్టేస్తున్నాను. ఇంక ఇవాళ నేనైతే వెళ్ళడం లేదులేండి స్కూల్కి క్యారేజ్ తీసుకొని. ఎందుకంటే ఇవాళ కొంచెం పని అయితే ఉంది. దానివల్ల ఏంటంటే మా హస్బెండ్కి అయితే కాల్ చేశాను, వచ్చి తీసుకెళ్తాను అని అయితే అన్నారు. అందుకని ఇంక ఇక్కడైతే లంచ్ బాక్స్ ఇదంతా కూడా కలిపేస్తున్నాను. ఇంక ఇక్కడైతే బాక్సులకైతే మా అబ్బాయికి ఏమో సాంబార్తోనే కలిపేసి పెట్టేశాను. ఇంక పాపకేమో కొంచెం పచ్చడన్నము, కొంచెం తాలింపన్నము అండ్ కొంచెం సాంబారు 3 కలిపి చిన్న చిన్న బాక్సుల్లో కొంచెం పెట్టాను. అండ్ ఇంక ఇక్కడ స్నాక్స్ వచ్చేసి పిల్లలకి యాపిల్ అయితే పెడుతున్నాను. ఈ యాపిల్ అయితే అస్సలు తినరండి, కాకపోతే నేను బలవంతంగా తింటారేమో అని చెప్పి అయితే పెడుతూ ఉంటాను. మా అమ్మాయి అయితే శుభ్రంగా పక్కన ఫ్రెండ్స్కి ఇచ్చేస్తుంది, తినేస్తారు. మా అబ్బాయి అట్లా కూడా మరి ఇస్తాడో ఇవ్వడో కానీ అది వేస్టే చేస్తాడు. ఎందుకంటే మధ్యలో మాకు బ్రేక్ టైం ఇవ్వలేదు తినడానికి, అలా ఇలా అని చెప్పేసి రీజన్స్ అయితే చెప్తూ ఉంటాడు. అది అట్లానే తీసుకొని వస్తాడు సాయంత్రంకి. ఇంకా చూద్దాం ఇవాళన్నా తింటారేమో అని చెప్పి అయితే పెట్టాను యాపిల్. ఇంక ఇక్కడ మా హస్బెండ్ కూడా వచ్చారు అండ్ క్యారేజ్ అయితే ఇచ్చేసాను. ఇంక ఇచ్చేసిన తర్వాత ఇంకేంటంటే పైకి వచ్చేసి ఇంక ఇక్కడ ఏంటంటే మార్నింగు నేను 1 kg అలా వేసాను బియ్యము. పిండికి ఏమంటారు, పిండి కలపాలి కదా మనం ప్రసాదం కోసం అని చెప్పేసి. ఇంకా అక్కడ ఏంటంటే 1 kg ఉండేసరికి 1/2 kg అలా కలిపాను. ఇంకా ఒక 1/2 kg అలా ఉండిపోయింది. దాన్ని ఏంటంటే నేను అక్క ఇద్దరం కూడా ఫస్ట్ చలిబిండి చేసుకుందాము అని చెప్పి అయితే అనుకున్నాము. చాలా రోజులు అయిపోయింది, ఏందో తినాలనిపిస్తుంది అని చెప్పేసి అనుకున్నాము. కాకపోతే ఏంటంటే చలిబిండి చేస్తే అది తినకపోతే మళ్ళీ వేస్ట్ అయిపోద్ది వృద్ధాగాను అని చెప్పేసి ఎట్లాగో 1/2 kg ఉంది కదా, కొంచెం అరిసెలు అయితే చేద్దాంలే అని చెప్పి అన్నది అక్క. ఇంకా అరిసెలు అంటే నాకైతే పాకం అదంతా రాదు, కాబట్టి ఇంకా అక్క హెల్ప్ తోటి పాకం అదంతా పట్టి అరిసెలు అయితే చేసాము. అండ్ ఇంకా మా హస్బెండ్ కూడా బాగా తింటాడు అరిసెలు. అండ్ బన్నుకి కూడా చాలా ఇష్టం స్వీట్ అనేది. బట్ నేను మా అమ్మాయి ఇద్దరం కూడా కొంచెం స్వీట్ తక్కువ తింటాంలేండి. హాట్ అయితే ఇష్టంగా తింటాం కానీ స్వీట్ చాలా తక్కువ. అండ్ కాబట్టి ఇక్కడ మేమిద్దరం కూడా ఏంటంటే మాట్లాడుకుంటూ అరిసెలు అయితే చేస్తూ ఉన్నాము. నాకు ఇక్కడ అరిసెలు చేసిన ప్రతిసారి కూడా నా చిన్నతనమే గుర్తొస్తుంది. ఎందుకంటే మా అమ్మ మా పెద్దమ్మ ఇద్దరు కూడా ప్రతి పండక్కి కూడా అరిసెలు చేసేవాళ్ళు. మమ్మల్ని అసలు దగ్గరకు కూడా రానిచ్చేవాళ్ళు కాదండి. అంటే అవి మాట్లాడితే బాగా రావని వాళ్ళు అట్లా అనుకునేవాళ్ళు పెద్దవాళ్ళు. అట్లా అనేది మా పెదమ్మ, మాట్లాడకూడదు, సైలెంట్గా ఉండాలని చెప్పేది. మా చేతులు అంతా లేదంటే ఒక అరిసో లేదంటే పాకం పిండో అది కొంచెం చేతిలో పెట్టేది, వెళ్ళండి ఇంక మీరు బయటికి వెళ్ళండి అని చెప్పి తరిమేసేది. నాకైతే ప్రతిసారి కూడా అరిసెలు చేసినప్పుడు ఇదే గుర్తొస్తుంది. వాళ్ళు చాలా చేసేవాళ్ళు. అమ్మ, నాన్న అండ్ మా పెదమ్మ, మా పెదనాన్న నలుగురు కూడా దంచుతూ ఉంటే ఇంకొక మా అవ్వ ఒక అవ్వ ఉంది. ఆ అవ్వ ఏంటంటే జల్లెడ పడతా ఉండేది పిండి. అట్లా చాలా అంటే ఒక్కొక్కరి ఒక్కొక్క రోజు అలా చేసుకుంటూ అలా ఉండేవాళ్ళు అరిసెలు. అట్లా చాలా చేసేవాళ్ళు. వాళ్ళు మాత్రము దంచే చేసేవాళ్ళు అండి. ఇప్పుడు ఏంటంటే మనకి మిషన్లు వచ్చేసాయి కాబట్టి మిషన్ల ద్వారా చేసుకుంటున్నారు. వాళ్ళకు కూడా అంత ఓపిక లేదులేండి. అప్పుడంటే మేము చిన్నపిల్లకాయలుగా ఉన్నప్పుడు ఏంటంటే దంచి చేసేవాళ్ళు. ఎంత ఓపికగానో రోజు ఒకరి ఇంచుమించు 5 kg 10 kg అలా కూడా దంచిన రోజులు ఉన్నాయి. అట్లా దంచి చేసేవాళ్ళు. ఇక్కడ ఫైనల్గా అయితే అరిసెలు అయితే చేసేసాము. మేము మాట్లాడుకుంటానే చేసాము, కానీ చాలా బాగా వచ్చాయి అరిసెలు. మా పెదమ్మ ఏంటంటే మాట్లాడితే అరిసెలు బాగా రావని అనేది. ఇక్కడ ఇంకా కొంచెం పిండి మిగిలిందండి. ఇంకా ఆ పిండిని కూడా మనము ఎందుకు వేస్ట్ చేయాలని చెప్పేసి నేను దాన్ని కొంచెం చలిబిండి చేసుకుందాము, అది కూడా ఎందుకు టేస్ట్ చేసినట్టు అవుతుంది కదా అని చెప్పేసి ఇక్కడ ఆ పిండిని కూడా కొంచెం పంచదార అయితే వేసేసి చలిబిండి అయితే చేసేసాను. జీడిపప్పు అంతా వేసేసి అండ్ ఈ పాకం పిండి అండ్ ఇవాళ 2 పిండి వంటలు అయితే చేసేసాను. 1/2 kg పిండి మిగిలితే 1/2 kgతోనే 2 పిండి వంటలు అయితే చేసేసాము. అరిసెలు అండ్ పాకం పిండి 2 కూడాను. ఇక్కడ అరిసెలు అండ్ పాకం పిండి 2 కూడా చేసేసి అరిసెలను అయితే కొంచెం ఒక న్యూస్ పేపర్ వేసేసి ఆరేసేసాను అరిసెలన్నిటినీ కూడాను. అండ్ ఒక్కొక్కటి అతుక్కోకుండా ఉంటాయి. ఇక్కడ పిండి వంటలు చేయడమేమో కానీ అంట్లు చూడండి ఎన్ని పడ్డాయో అసలు. బట్ ఇవన్నీ కూడా తోమేసుకొని అండ్ మళ్ళీ కొంచెం ఒక ముద్ద అన్నం అయితే తినేసాను. అండ్ హాఫ్ పూటేనండి, ఒక్క పొద్దున్నది, నేనేం ఫుల్ డే అయితే ఉండలేదు.
అండ్ తినేసి ఇంకా నా వర్క్లోకి అయితే వెళ్ళిపోయాను. అండ్ ఇవాళ 6 దాకా ఏంటంటే వర్క్ అయితే చేసేసి మళ్ళీ ఇంకా స్నానం చేసేసి ఇక్కడ దీపం అయితే పెట్టేసేసుకున్నాను. ఇవాళ వర్క్ కూడా నేను ఏంటంటే 60% వర్క్ మాత్రమే కంప్లీట్ చేశాను, బట్ పూర్తిగా కంప్లీట్ చేయలేదు. ఎందుకంటే ఇంకా డప్పులు సౌండ్స్ అవన్నీ వస్తున్నాయి. అండ్ దానికి తోడు మాకు ఇక్కడ నాగరపమ్మ అమ్మవారు ఊరేగింపు అయితే వస్తుంది. ఇక్కడ చూపిస్తున్నాను కదా, అక్కడ ఉంది చూడండి, అక్కడంతా రెడీ చేస్తున్నారు అమ్మవారిని. అక్కడి నుంచే మనకి ఊరేగింపు అయితే వస్తుంది. కాబట్టి ఇంకా వర్క్ కూడా చేయకుండా దీపం అదంతా పెట్టేసుకొని గుమ్మం దగ్గర కూడా ఏంటంటే అటు ఇటు రోజు కార్తీక మాసం అంతా కూడా వెలిగిస్తాము దీపాలు. కాబట్టి దీపాలు పెట్టేసేసుకొని ఇక్కడ అమ్మవారు ఊరేగింపుకి వస్తారు కదా, ఆ ఊరేగింపు కోసం అయితే వెయిట్ చేస్తూ ఉన్నాము. అండ్ ఇక్కడ అమ్మవారికి మనం ఇస్తాం కదా, నైవేద్యం ఇస్తాం కదా, నైవేద్యంగా ఇలా బియ్యము, పూలు, పండ్లు, కర్పూరము అండ్ కడ్డీలు. అండ్ మాకేంటంటే ఊరి దగ్గర మాకు నాగరపమ్మ గుడులు ఉన్నాయి, ఒక 4 గుడులు. వాళ్ళు ఏంటంటే నార్మల్గా ప్రతి సంవత్సరం కూడా మనకి ఊరేగింపుగా ఊరంతా తిరుగుతూ అట్లా ఉంటారు కదా, అప్పుడు ఏంటంటే అమ్మవారికి జాకెట్ ముక్క అయితే పెడతారు. మాకైతే మా సైడు మేమైతే జాకెట్ ముక్క అమ్మవారికి ఇస్తాము. అలాగా ఇక్కడ జాకెట్ ముక్క కూడా నేను పెట్టాను అమ్మవారికి. అండ్ టెంకాయ అన్నీ కూడా తీసుకొని వచ్చేసుకొని నైవేద్యాన్ని అయితే సర్ది పెట్టేసుకొని కిందకు కూడా వచ్చేసాంలేండి. అలా అయిపోయింది. అమ్మవారు కూడా మనకి వస్తుంది, ఊరేగింపు అయితే వస్తుంది, బయలుదేరింది. కాబట్టి అందరం కూడా ఏంటంటే కిందకైతే వచ్చేసాము. ఇక్కడ డ్రమ్స్ తోటి అండ్ తర్వాత ఏంటంటే పిల్లలు కోలాటం వేసుకుంటూ అమ్మవారు ఊరేగింపు అయితే తీసుకొస్తూ ఉన్నారు. అండ్ చాలా సంతోషంగా అనిపించింది. ఇక్కడ అమ్మవారి ఫేస్ చూసినప్పుడు మాత్రం చాలా అందంగా ఉందండి. ఏంటో నాకు తెలియకుండానే అలా ఆ ఫేస్ చూడంగానే ఒళ్ళంతా కూడా ఏమంటారు, ఒక గూస్ బంప్స్ లాగా వచ్చేసి తెలియకుండానే కళ్ళల్లో నుంచి వాటర్ అయితే వచ్చేసాయి నాకైతేను. బట్ ఏంటో తెలియదండి, అలా చూసినప్పుడు కొన్ని విగ్రహాలు కానీ కొన్ని గుడులకి వెళ్ళినప్పుడు కానీ అలా అనిపిస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి. బట్ అది సంతోషమో తెలియదు అండ్ బాధో అర్థం కాదు, అలా ఉంటుంది. అలా ఏంటో తెలియకుండానే అమ్మవారి ఫేస్ చూడంగానే ఏంటో మనసాయే చూస్తున్నట్టు, ఏదో మన ఫీలింగ్ తనకి చెప్పుకుంటున్నట్టు అలా అనిపిస్తూ ఉంటుంది. అలాగా అమ్మవారు అయితే ఊరేగింపు అయితే వచ్చేసారు. ఇక్కడ అమ్మవారికి నైవేద్యం కూడా ఇచ్చేసాను. అండ్ ఇక్కడ మనకి ప్రసాదంగా కూడా పులిహోర అదంతా ఇచ్చారు. ఇక్కడ అమ్మవారు అయితే చాలా అందంగా ఉందండి. అసలు ఆ ఫేస్ కానీ అండ్ ఆ డెకరేషన్ కానీ చాలా బాగుంది. బట్ మా ఊర్లో కూడా నాగరపమ్మ తిరునాళ్ళు ఇలానే చేస్తారు, చాలా బాగా చేస్తారు. అదైతే గుర్తొచ్చేసింది నాకు ఇక్కడ. ఈ వీడియోని కూడా ఇంతటితోటైతే ఎండ్ చేసేస్తున్నాను. ఈ డే అంతా కూడా నా డే ఇలా జరిగిపోయిందండి. అండ్ ఈ వీడియోని కూడా మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.